దాచిపెట్టుకుంటావా? పైగా వెంకటగాడు వెంకటకృష్ణ ఏదో మాట్లాడినావు. చెప్పనా? ఏడాదిన్నర క్రితం కూడా నువ్వు ఏం చేసావో చెప్పనా? నా కోసం ఎవరెవరిని పంపావో చెప్పనా? గుర్తులేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఎలక్షన్కి ఏడాది ముందు నువ్వు ఛానల్ పెడతానన్న విషయం గుర్తులేదనుకుంటున్నావా? నా దగ్గరికి పదే పదే నీ శిష్యుని పంపావా లేదా? హైదరాబాద్ వచ్చావా లేదా నన్ను కలవడానికి? హైదరాబాద్ వచ్చావా లేదా? నన్ను రమ్మంటే నేను రానని చెప్పానా లేదా? సాయంత్రం దాకా చూసి నా కోసం తిరిగి వెళ్ళిపోయావా లేదా? అప్పుడు నువ్వు ఏ ఛానల్ కొనడానికి ట్రై చేసావో, ఎంతకు బేరం ఆడావో కూడా చెప్పనా? నువ్వు వస్తేనే కొంటామని చెప్పి నన్ను అన్నమాట కూడా చెప్పనా? అప్పుడేమో నేను నీకు కావాలా, సిన్సియర్ జర్నలిస్ట్. ఇప్పుడు నువ్వు చేసిన, అంటే ఇది నిజమా అబద్ధం నాకు అనవసరం అండి, నీ మీద వచ్చిన దరిద్రపు ఆరోపణ ఒకటి వచ్చింది, అది చెప్పుకోవడానికి మాత్రం నేను నీకు ఒక ఇదిగా కనపడ్డాను. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మిస్టర్ సాయి రెడ్డి. నీ గురించి నువ్వు వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే నీతి తక్కువ జర్నలిస్ట్ని కాదు. వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళతో పెట్టుకో. వాళ్ళు నువ్వు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, బూట్లు నాకుతారేమో. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ జర్నలిస్ట్. ఎంక్వైరీ చేసుకో. ఏదో చిరిపి ఆరోపణ ఒకటి చేసావు. నువ్వేమో నీ స్థాయి ఒక పెద్ద ఎంపీ, మళ్ళీ సిగ్గుపడాలా మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అసలు నా పేరు ఉచ్చరించే అర్హత లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా రేంజ్ వేరు, నా స్థాయి వేరు, నేనున్న ఆర్గనైజేషన్ వేరు, మా ఎండి రేంజ్ వేరు. ఏదో బ్లాక్ మెయిలు, ఆ మెయిలు, ఈ మెయిల్ ఏదో మాట్లాడతామండి. ఇది తెలుసా బ్లాక్ మెయిల్ ఏంటంటే? నువ్వు బ్లాక్ మెయిలర్వి, ఫ్రాడ్స్టర్, స్కామ్స్టర్ నువ్వు. సిబిఐ కేసులు, ఈనాడు ఈడీ కేసులు, అదేది 16 నెలలు జైల్లో ఉండి సిగ్గు శరం లేకుండా పోయి రాజ్యసభలో కూర్చున్నావు. ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి నీకు సిగ్గు లేదు. సో దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ దీంట్లో మాట్లాడడానికి. ఇది చాలా ఒక్కొక్కటి కెలుగుతుంటే చాలా ఉన్నాయి. వన్స్ అగైన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ మహిళాధికారి గారి ఫోటోలు కానీ విజువల్స్ కానీ రాకుండా చూసుకుంటున్నాం. ఆవిడ ప్రస్తావన కూడా చాలా తక్కువ వస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్లో. ఆవిడ వ్యక్తిగత విషయాలండి ఇవి, సంబంధాలు, వ్యక్తిగత విషయాలు, అవి బయటకు రాకూడదు. వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. వచ్చింది అవతలోడు, మరి ఎవరి మీద అయితే వచ్చిందో ఆ మనిషి ఏమో బాహుబలి అంటాడు ఆయనే. మరి అట్లాంటప్పుడు మీడియా చూస్తూ ఊరుకోదు. సెలబ్రిటీ లైఫ్ అనకూడదు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఒకటి జరుగుతుంది, హైదరాబాద్లో. ఒక సినిమా హీరోను ఇంకొక అమ్మాయి 15 రోజుల నుంచి మోగిపోతోంది మీడియా. మరి వాళ్ళు కూడా ఇట్టాగా అంటే నేను బాహుబలిని, మీ అంతు చూస్తా, ఏంది చూసేది? చూసుకోవాలి మీరు. సో ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ